గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంది ఈ నరేష్ అనే క్యారెక్టర్ చూసిన తర్వాత? యాక్చువల్లీ దొరసాన్ని చూసినప్పుడే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంత పెద్ద క్యారెక్టర్ అది. అంతెందుకన్నా మా నాన్నకు ఫోన్ చేసి ఇట్లా నేను విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముతో సినిమా చేస్తున్నాను అన్న, రాజశేఖర్ వాళ్ళ కూతురుతో సినిమా చేస్తున్నా అంటే ఉక్కరా వాళ్ళు ఎక్కడోళ్ళు మనం ఎక్కడ, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అని ఈ స్టైల్లో మా నాన్న మాట్లాడు. వాళ్ళు ఇప్పుడు ఊర్లో వ్యవసాయం చేసుకుంటారు అమ్మ నాన్న, ఇది చెప్తే అసలు నమ్ముతారా? అయ్యో మనోడు హైదరాబాద్ పని చేస్తున్నాడు, ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్ నేను. ఇన్ని టాలెంట్లు ఉన్నాయా? ఆమె BFA బ్యాచిలర్ స్టూడెంట్. ఓకే. శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో BFA కంప్లీట్ చేసిన. నాకు ఒక వర్క్షాప్లో నేషనల్ అవార్డు వచ్చింది 2014లో. ఓకే. ఫోటోగ్రఫీలో 2019లో తెలంగాణ కల్చర్ డిపార్ట్మెంట్ అని మన దగ్గర ఉంటుంది కల్చర్ డిపార్ట్మెంట్. అది 48 అవర్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ DOP అవార్డు వచ్చింది నాకు. ఓకే. ఓకే. షార్ట్ ఫిల్మ్కి. అట్లా మా నాన్న పెళ్ళిలో ఫోటోలు తీస్తున్నాడు కదా అట్లా అని అనుకుండే. నేను ఈ సినిమా గురించి చెప్పేసరికి మా నాన్న నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు అట్లా ఇట్లా అనేసరికి లేదా అని ఒకరోజు ఫోటోలు చూపించి ఫోన్ చేసి మాట్లాడిస్తుండే అనమాట. అట్లా అనేసరికి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా కొడుకు సినిమాలో చేస్తుండే. ఎందుకంటే మా నాన్నకి సినిమాలు అంటే పిచ్చి. మా ఊరు పక్కన టౌన్ ఉంటుంది నారాయణఖేడ్ అని. నారాయణఖేడ్ మన మెదక్ డిస్టిక్. మెదక్ డిస్టిక్ అని. ఇప్పుడు అది సంగారెడ్డి డిస్టిక్, కానీ మా మండల్ ఒక్కటి మెదక్ డిస్టిక్లో ఉందన్నమాట. ఇప్పుడు అవన్నీ సంగారెడ్డి డిస్టిక్ అయితే. అదే మా నాన్న మేము చిన్న ఉన్నప్పుడు రెగ్యులర్గా టౌన్కి వెళ్ళి ఏమంటారు పని చేస్తుండే, మేస్త్రి పని చేస్తుండే. అయితే ప్రతి మంగళవారం మా నాన్న సినిమా చూసి ఇంటికి వస్తుండే. ఓకే. మమ్మల్ని కూడా మేము ఏమంటారు మా నాన్న పని లేనప్పుడు మా నాన్న మమ్మల్ని తీసుకెళ్తుండే, సైకిల్ మీద తీసుకెళ్తుండే. ఓకే. అట్లా మా నాన్నకు కూడా ఫుల్ హ్యాపీ అనమాట సినిమాలో చేస్తున్నారు. ఓకే. అట్లా నైస్ బ్రో. ఏంటంటే ఒక మేస్త్రి కొడుకు సో ఇలా సినిమాల్లో వెళ్ళడము ముందుకు వెళ్ళడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాన్న వింటాడుగా స్టార్టింగ్ లో మజాకులాడక భయా మస్తు అన్నాడు అన్న ఇట్లా. అయినా సినిమాలు అంటే ఒక భయం ఉంటుంది అన్న, సెటిల్ అవుతారా అసలు సపడాక ఫోటోలు తీసుకో లేదు, నువ్వు చదువుకున్నావు మంచిగా. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశా PT. ఓకే. నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మంచి చదువుతావు నువ్వు, అది చదువుకో అని అంటుండే. కానీ ఇక మా అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేస్తుండే. ఎందుకంటే వాడు ఏదో ఒకటి అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు మనం అని. మా నాన్న కూడా అంటే సరే బెట్ట నీకు నచ్చింది చేసుకో. ఇప్పటికీ వాళ్ళు సపోర్ట్ మస్తు చేస్తారనమాట. ఇట్లా అయింది డాడీ ఈరోజు ఇట్లా అయినానా అంటే సరే ఏదో అవుతుంటుంది బెట్ట నువ్వు కానీ. ఈ సపోర్ట్ మాత్రం అసలు అంటే అమ్మ నాన్న ఎట్లయినా సపోర్ట్ చేస్తారంటారు, కానీ మా అమ్మ నాన్న ఇంకా వేరే. కానీ నువ్వు ఒక్కడివేనా? నేను ఒక్కడినే. అందుకే అంత గారాబం. ఏం చేసినా చెల్లుతుందంటే ఇంకా అదే. అంటే సిస్టర్స్ ఉన్నారు, 3 సిస్టర్స్. అదే ముందు చెప్పు. నువ్వు అక్కడే అనేటప్పటికి ఇంకా మేము అందుకోమా? అబ్బాయి నేను ఒక్కనే, సిస్టర్స్ 3 ఉన్నారు. ఇక చిన్న చెల్లి అయితే నా తమ్ముడు అంటాడు అడిగ. ఓకే. ఫుల్ సపోర్ట్. ఇక పెద్దోళ్ళు కూడా అంతే, కానీ చిన్న చెల్లెలు మరీ ఇంకా హెవీ సపోర్ట్ అనమాట. ఇంటికి నీకు ఉంటుంది మంచిగా. అట్లా ఏముండదు, అంత చిల్లే మేము. చిల్లు ఉంటుంది, అట్ల కర్ర కూడా రెడీగా ఉంటుంది. అట్లా ఏముండదు. అక్క చెల్లి చిన్న చెల్లి మేమంతా జాలీగా ఉంటుండే అనమాట ఇంటికాడ. ఓకే. ఇద్దరు పెళ్ళి అయిపోయినాయి, అక్కది చెల్లెలు పెళ్ళి అయిపోయింది, చిన్న చెల్లెలు ఉంది. ఇంకా ఫుల్ సపోర్ట్ అనమాట మనకి. ఓకే. అండ్ శివరపల్లిలో చూసిన తర్వాత అక్క కానీ చెల్లెలు కానీ ఏమన్నారు? అయ్యో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నా క్యారెక్టర్ ఉప సర్పంచ్ సెక్రటరీ క్యారెక్టర్ చూసిన తర్వాత అన్న నీ క్యారెక్టర్ మన ఊర్లో ఇట్లా ఒక అబ్బాయి పేరు చెప్పారు, చెల్లి ఫోన్ చేసి. తర్వాత ఉప సర్పంచ్ క్యారెక్టర్ చేసి ఇంకో మా ఊర్లోనే ఆ పేరు చెప్తుంది. అంటే అమ్మ ఇంత నచ్చిందా వీళ్ళకి, వీళ్ళు ఇంత ఏమంటారు విలేజ్లోకి వెళ్ళి చూసిర్రా అనే ఫీల్ వచ్చింది నాకు. బాగా ఏమంటారు బాగా బాగా ఓన్ చేసుకున్నారు వాళ్ళు. అది నాకు బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళ పేర్లు చెప్తుంది. లాస్ట్ టైం ఇట్లా సెక్రటరీ వచ్చింది సేమ్ ఇట్లనే ఉన్నాడు అన్న, ఇదే చెప్తున్నారు అనమాట. అప్పుడు నాకు మస్తు అనిపించుండే. బాగా ఫుల్ ఖుషి అయిపోయినావు. ఫుల్ ఖుషి అయిపోయాను అన్న. ఎందుకంటే చెల్లెలు ఫోన్ చేసి ఇవో నాన్న మస్తు నవ్వుతున్నాడు, ఇవో నీ క్యారెక్టర్ పెట్టుకొని చూస్తున్నారు అని. ఓకే. అదే సరే, ఇప్పుడు మనము శివరపల్లికి వద్దాం. శివరపల్లిలో ఇంతకు శ్యామ్ సార్ మీ శ్యామ్ సార్ శ్యామ్ని కాస్త శ్యామ్ని చేసి ఇచ్చినావుగా. సో ఫస్ట్ డే షూట్ విత్ రాగమయూర్ ఎలా ఉన్నది?
యాక్చువల్లీ రాగ్ బ్రోతో మంచి యాక్టర్ మనోడు. నాకు సినిమా బండి అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అన్న. దాంట్లో ఈ డైలాగ్ ఉంటుంది ఇక, పువ్వు లాంటి నీ స్వచ్ఛమైన మనసు, ఇదేదో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయితే నేను ఫిదా, ఎవడు పోయా ఇడు ఇంత మంచి అనుకుంటాడు. ఎందుకంటే లిటరల్లీ ఊర్లో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అట్లా బిహేవ్ చేస్తుంది మనోడు. మనోడు ఎవరో అంటే సినిమా ఏందో నాకు తెలియదు కానీ నాకు బాగా అంటే మట్టి వాసన అనేది ఒకటి అంటారు కదా, ఆ స్టైల్లో బాగా నచ్చింది అనమాట. నచ్చేసరికి నేను తీసి స్టోరీ పెట్టిన, అందరిని ట్యాగ్ చేసిన. మస్తు తీసిరు అన్న మీరు, మస్తు అంటే మస్తు తీసిరు. లిటరల్లీ చెప్తున్నా కదా, ఇది మంచి అంటే అందరికీ నచ్చుతుంది అని ఒక పోస్ట్ చేసిన అనమాట ఇన్స్టాగ్రామ్లో. తర్వాత నేను రాగ్ బ్రోతో చెప్తుంటే, థ్యాంక్స్ థ్యాంక్స్ అది అని చెప్తుండే. వాళ్ళు లైవ్లో వచ్చిర్రు అప్పుడు కోవిడ్ టైంలో. ఆ లైవ్లో నేను పోయి బిగ్ ఫ్యాన్ ఆఫ్ మరిడేష్ బాబు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ మరిడేష్ బాబు అని పెడుతుండే. ఎందుకంటే అంత క్యారెక్టర్ అంత ఇష్టం నాకు. ఓకే, అది మొత్తానికి అయితే ఆ మరిడేష్ బాబు తర్వాత శామ్ సార్ గా నీ పక్కకే వచ్చినాడు. ఓకే, ఇంతకు 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 8 ఎపిసోడ్స్ లో నీకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంది? ఒక ఆడియన్ గా చెప్పు. బాగా నచ్చిన ఎపిసోడ్ అంటే లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది అన్న ఒకటి, ఫ్లాగ్ హోస్టింగ్. అది మస్తు అనిపిస్తుంది నాకు. అదొకటి. మళ్ళా ఇంట్లో సర్పంచ్ వైఫ్ మాట్లాడుతుంటారు కదా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు తను అని ఒక ఊర్లో ఒక పర్సన్ వచ్చి, అంటే ఎందుకు ఇచ్చేసిండే అంటే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందంట, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేసరికి డబ్బులు ఇచ్చేసిపోయాడు. అంటే ఆడపిల్ల చదువుకోవాలంటారు కదా, మీరేమో ఆడపిల్లని చదివిపోయారు, ఆడపిల్లకి అన్నీ కావాలి, చదువు లేదని ఇడిచిపెట్టిపోయారు సంబంధం అనేది ఉంటుంది కదా. అది నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే ఊర్లలో ఎట్లుంటుంది అంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తుంటారు అన్న, 23కి 24కి పెళ్లి చేస్తుంటారు ఆడపిల్లకి. లిటరల్లీ ఆడపిల్లలు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఏమంటారు, బాగుపడతారు. అవును, ఒక్క ఆడపిల్ల ఆమె సెటిల్ అయింది అనుకో, ఫ్యామిలీ మొత్తం సెటిల్ కావచ్చు. అబ్బాయిలు ఎట్లయినా సెటిల్ అవుతారు అన్న. అవునా? అంటే అట్లా అని కాదు, ఇప్పుడు అబ్బాయిలు అంటే వేరు, అమ్మాయిలు అంటే వేరు, అమ్మాయిని చిన్న చూపు చూడడం, ఇవన్నీ కాకుండా మనము వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. అది నాకు మంచి అనిపించింది. ఓకే, నైస్ బ్రో. అంటే నాకు ఇష్టమైన ఎపిసోడ్స్ కొన్ని పాయింట్లు ఉన్నాయి. చెప్పండి. ఏంటంటే ఒకటి ఇది చంద్రమోహన్ వాళ్ళ కూతురు పెళ్ళి అని చెప్పేసి వేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి ఆ బుక్స్ తీసుకురా అన్నప్పుడు, వాట్ ఏ డెడికేషన్ సార్ మీకు అంటే, డెడికేషన్ అంటాడు చూసా, డెలికేషన్. అది అండ్ ఇలా సీన్స్ కానీ ప్రతి దాంట్లో నీకంటూ కూడా ఒకటి టర్నింగ్ పాయింట్ ఉండాలి. ఆయనకు నోట్లో నాలిక లేని పర్సన్, నువ్వు ఆ నాలికలా చేరి అన్ని చెప్పడం, అన్ని గొడవలు పెట్టడం, ఇరిటేషన్ చెప్పడం, అదంతా రైటింగ్ లెవెల్, డైరెక్టర్ ఇవన్నీ. మనమేంది వాళ్ళు చేపిస్తే మనం చేసినాము.